హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పలు పథకాలైతే అమలు చేస్తుంది. ఈ క్రమంలో మైనార్టీలకు సంబంధించి మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి ఈ ₹1,00,000 ఎవరికి ఇస్తారు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైకు, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్రంలో మైనార్టీలకు సంబంధించి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు అధికారులకు కీలక ఆదేశాలైతే జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల నిర్వహణ కోసం ప్రతి నెల ₹5,000 చొప్పున సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా హజ్కు వెళ్లే యాత్రికులకు ₹1,00,000 ఆర్థిక సహాయం మంజూరుకు విధి విధానాలను ఖరారు చేయాలని కూడా అధికారులకు మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు అయితే సూచించారండి. మంత్రి ఎన్ఎండి ఫారూక్ మైనార్టీ శాఖ అధికారులతో సమీక్ష అయితే నిర్వహించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి ఉద్దేశించిన ప్రణాళికలకు అమలుకు ఢిల్లీ వెళ్లి అక్కడ అధికారులతో సమన్వయం చేసుకొని కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు రాబట్టాలని అనుకున్నారండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.